నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో సమావేశమై వారిని సత్కరించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా నర్సులు సేవలు అందించారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. ప్రతి పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, హనుమంతరావు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక మనందరం కూడా కదలాలి. ఇవాళ మనం ఎవరి మీద పోరాడుతున్నాం, ఎవరితో పోరాడుతున్నాం అంటే ఇవాళ మనం ప్రైవేట్ రంగంతో పోరాడతలేదు. ఇవాళ మన ప్రభుత్వ బడిని కాపాడుకోవడానికి మనం పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించిందనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మోడల్ ప్రైమరీ స్కూల్కి కూడా ఇవాళ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ చూస్తే ఏమని ఇచ్చాడు, రాబోయేటువంటి రోజుల్లో ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో రోల్ ఉంటేనే దీన్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా కొనసాగిస్తాను, లేకపోతే ఈ మోడల్ ప్రైమరీ పాఠశాలకి కూడా పాడగట్టేస్తాను అనే పద్ధతిలో ఉన్నది అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకోవటం అనేది ఏ విధమైనటువంటి కత్తి మీద సామో మనకి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ జన్మదిన వేడుకలు నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బ్రాడిపేటలోని నిర్మల్ హృదయలో జరిగిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కసుకుర్తి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొదిల ఫ్రెండ్స్ సర్కిల్ వాసు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేశారు. అనంతరం వాసు, హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు యాదవ్ పార్టీలో ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పేరయ్య, ఇరంటి వరప్రసాద్, పొదుకూరి నరేంద్ర, మర్రిపాటి శ్రీనివాసరావు, అత్తోట సాయిబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు నిర్మల హృదయంలో పేదలకు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. గుంటూరు నగర మేయర్ గారు కొవిలిమూడి నాని గారి సౌదర్యంలో, పొదిలి వాసు గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు పల్లా శ్రీనివాస్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సుపరిణామం. రాష్ట్రంలో గాజువాక ఎమ్మెల్యే, చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో అక్కడ ప్రజలు గెలిపిస్తాం, ఈ రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా బంపర్ మెజార్టీతో గెలవటం అక్కడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీనివాసరావు యాదవ్ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ గుంటూరు నగరంలో మా నగర మేయర్ గారైనటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ కోవెలమూడి రవీంద్ర నాని గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్మల హృదయంలో చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు పల్లా శ్రీనివాస యాదవ్ గారు ఎన్నో చేసుకోవాలని, ప్రజలకి సేవలో ఎప్పుడూ ఇలానే ఆయన చేసే సేవలు చాలా పెద్దవి. అందుకనే రాష్ట్రంలోనే అత్యంతగా 92,000 పైచీలకు మెజార్టీతో ఆయన గెలిపించుకున్నారు గాజువాక ప్రజలు కూడా. అలానే రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ మరిన్ని ఉన్నతమైన పదవుల్లోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రేషన్ బియ్యం పక్కదారిన తరలిస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన పాలెం వాసు ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గుంటూరుకు చెందిన సాయి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మెడికల్ కాలేజీలోని ఉద్యోగాలు అధికారులు భర్తీ చేయడం వలన నష్టపోయానని అధికారులు విచారించి తనకు న్యాయం చేయాలని వెంకటేష్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. నేను గత 2 సంవత్సరాల క్రితం ఆఫీస్ సబార్డినేట్కి, జనరల్ డ్యూటీ అటెండర్లకి పోస్టులకి అప్లై చేశాను. అయితే మెరిట్ లిస్టు
ఇప్పుడు ఇచ్చారు నిన్న. అయితే అది నోటిఫికేషన్ ప్రకారం ఇవ్వకుండా మేము ఉమ్మడిగా తీసుకుంటాం, ఉమ్మడి మెరిట్ లిస్ట్ అని అంటున్నారు. నోటిఫికేషన్లో అయితే ఉమ్మడి మెరిట్ లిస్ట్ అనేది వాక్యం అనేది ఎక్కడా లేదు. అందువల్ల ఇది మేము నోటిఫికేషన్ ప్రకారం ఫాలో అవ్వండి అని మేము గత 5-6 సార్లు మేడం గారిని కలవటం జరిగింది, కలెక్టర్ మేడం గారిని. అయితే మేడం గారు అది నోటిఫికేషన్ ప్రకారం పోండి, మామూలుగా మీ సొంతంగా వెళ్ళగాకండి అని చెప్పారు. చెబితే మేడం గారేమో సరే సరే అంటున్నారు. అక్కడ పోయినాక వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మా గ్రామంలో కొంతకాలంగా వాహనదారులు డీలర్లు కుమ్మక్కయ్యి బియ్యాన్ని సరిగ్గా ప్రజలకు పంపించే బియ్యాన్ని పంపిణీ చేయట్లేదు. పంచదార ప్యాకెట్ 17 రూపాయలు తీసుకోవాల్సిందిగా ఉండగా 20 రూపాయల కాడికి వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించగా మేము తీసుకునేది ఇంతే, మేము ఇంతే ఇస్తామని చెబుతున్నారు. గత 4 నెలల నుంచి సరిగ్గా బియ్యం కూడా పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై పలుమార్లు సిఎస్డిటి శివశంకర్ గారికి కంప్లైంట్లు ఫోన్ ద్వారా చేసినా ఆయన ఎలాంటి స్పందన లేదు, ఆయన పట్టించుకోడు. ఒక అపార్ట్మెంట్ రాయల్ హోమ్స్ అపార్ట్మెంటు ఐపీటీ కాలనీ 0 లైన్ వనమా రాయల్ హోమ్స్ అని అపార్ట్మెంట్లో ఏ ప్లాను లేకుండా బిల్డింగ్ 70 ఫ్లాట్లు రిలీజ్ చేశారు. అదే కాకుండా గుంటూరులో 200 పైగా అనాథరైజ్ కన్స్ట్రక్షన్లో లక్ష్మణ్ స్వామి, సివి రాంబాబు గారు ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ గండి కొడతా గవర్నమెంట్ సొమ్మును తిని వాళ్ళకి ఎవడికి చెప్పినా నీకు దిక్కున్నోడికి చెప్పుకో, ఎవరికి ఏమీ జరగదు, ఎవరైనా అధికారులకు లెటర్ ఇస్తే అది మళ్ళీ మా దగ్గరికి వస్తుంది, మేము దానికి ఆన్సర్ కూడా ఇవ్వం అన్నట్టుగా చెబుతున్నారు. నీ దిక్కున్నోడికి చెప్పుకో, ఇవాళ అక్కడ ఉంటాం, రేపొద్దున ఇంకో చాటు ఉంటాం, నువ్వు అర్జీలు వాళ్ళు మీ సమాధానం చెప్పేలోపు టైం కూడా అయిపోద్ది, మా ఇష్టానుసారంగా మేము తీసుకుంటాం. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో జరిగిన నిరవధిక సమ్మె కార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రవళిక మీడియాతో మాట్లాడారు. పెండింగ్ ఇన్సెంటివ్స్ ను విడుదల చేయమని జీవో ఇచ్చారు, కానీ అవి మా అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల శాలరీస్ ఆపేశారని, తక్షణమే జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 6 సంవత్సరాలు నిండిన వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లింగరాజు, వైస్ ప్రెసిడెంట్ వనజ, టి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము చేసేది 6 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి. మాకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ లేకపోతే ఎక్కువ కొంచెం హైక్ ఇవ్వటం కానీ అట్లా ఏం లేదండి. 6 ఇయర్స్ నుంచి అదే శాలరీతో రన్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉందండి. కుటుంబ పోషణ కానీ మాలో అందరికీ చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారండి. వాళ్ళ పోషణ కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళకి ఆహారం పెట్టుకోవడం కానీ అవన్నీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇంకా కొంచెం మాకు ప్రోత్సాహకాలు ఏమన్నా ఇస్తే మేము పని చేసుకోగలుగుతాం, నా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోగలుగుతాను, నేను డ్యూటీని మెయింటైన్ చేసుకోగలుగుతాను. 6 ఇయర్స్ నుంచి మాకు అదే శాలరీ కాబట్టి మాకు కొంచెం రెగ్యులర్ చేయాలి. 6 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళని ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నామండి, వాళ్ళని రెగ్యులర్ చేయాలి అని కోరుకుంటున్నాము. ప్లస్ 23% హైక్ అనేది మాకు కల్పించాలి అని చూస్తున్నాము. 186 క్యాడర్స్ ఉంటే ఎన్హెచ్ఎంలో ఓన్లీ ఒక సిహెచ్ఓస్నే పక్కన పెట్టేసేసారండి. అది ఎట్లా చేస్తున్నారో మాకు తెలియట్లేదు. పాస్టర్ ప్రవీణ్ సంస్మరణ ప్రార్థన సభ మే నెల 23వ తేదీన ఎల్ఎం స్కూల్ ఆవరణలో అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరగనుంది. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో సామాజికవేత్త డాక్టర్ గోళ్లమూడి రాజసుందర్ బాబు మాట్లాడారు. సువార్త వ్యాప్తి కోసం తన సంపాదనంతా ఖర్చు చేసి పాస్టర్ ప్రవీణ్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఆయన పేరుతో క్రైస్తవ రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దు ప్రేమ్ జ్యోతిబాబు, గద్దె రత్నకుమారి, పి సురేష్, హెబేల్, ఆదాం, బాబురావు, ఏసుపాదం, డేవిడ్, అబ్రహాం పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకే ఒక్క మాట, ఆయన ఈ రోజున హతసాక్షిగా మన భారతదేశంలో నిలబడ్డారు. మన భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కదా. ప్రపంచం మొత్తం మీద ఈ రోజున కోటాను కోట్ల మంది అభిమానుల్ని వాళ్ళ యొక్క అభిమానుడికి ఆయన చూరుకున్నాడు. ఆ క్రమంలో ఆయన మార్చి 24వ తారీఖున చంపబడటం మనందరికీ తెలిసింది. అంతేకాకుండా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది. 2 రకాలైన అసాసినేషన్ జరిగింది. ఆయన యొక్క సంస్మరణ ప్రార్థనా సభని గుంటూరు పట్టణం లాడ్జి సెంటర్ లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇప్పుడు మే 23వ తారీఖున సాయంత్రం 5 గంటలకి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు వినతులను అందించారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని తన మరిది కనపర్తి సాంబశివరావు అనుచరులతో మద్యం సేవించి వచ్చి తన భర్తను కొడుకును కొట్టారని, చంపేస్తామని భయపడుతున్నారని చర్యలు తీసుకోవాలని తారక రామనగర్ కు చెందిన వెంకయ్యమ్మ ఫిర్యాదు చేశారు. తనను నమ్మించి కానూరు సెస్టర్ వడ్డీకి 7 లక్షలు తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని స్వర్ణభారత్ నగర్ కి చెందిన సయ్యద్ నాగుర్బీ ఫిర్యాదు చేశారు. శశి అనే అబ్బాయికి డబ్బులు ఇచ్చాను, హాస్టల్ పెడుతున్నాడని. ఇస్తే ఇప్పుడు నీ చేతైన చేసుకొని నేను డబ్బులు ఇవ్వనని చెప్పి భయపిస్తున్నాడు. హాస్టల్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఇద్దరు కలిసి నన్ను కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. కార్తికేయ లేడీస్ హాస్టల్ గుజ్జునగొండ సెంటర్లో డబ్బులు ఇస్తే ఇప్పుడు నేను ఇవ్వను, నేను చేతైన చేసుకో, నేను ₹1 కూడా ఈయనని చెప్పేసి మాట్లాడుతుంటే నేను రికార్డింగ్ చేశాను. రికార్డింగ్ చేసింది కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ అబ్బాయి రాసి ఇచ్చిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు డబ్బులు ఇవ్వను, మీ పిల్లల్ని నిన్ను ఏమేం చేస్తాను, నువ్వు ఎవరికైనా చెప్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. మా 7 లక్షలు ఇచ్చానండి. మా ఇంటి మీదకి కూడా వచ్చాడు ఒకసారి ఆ అబ్బాయి. వస్తే మా పిల్లలు అన్నారు, ఆయన అబ్బాయి ఎంత ఇస్తాడు అంత తీసుకో, వడ్డీ వద్దు ఏమొద్దు, మన అసలు డబ్బులు మనకు వస్తే చాలు, మనకెందుకు గొడవలు అని చెప్పి అంటే ఆ మాట కూడా అన్నా. సార్ మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే నెలకి నీకు 17,000 చొప్పున ఇస్తానని చెప్పాడు. 2 నెలలు 17,000 ఇచ్చాడు ఇస్తానికి. ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అడిగితే ఇప్పుడు నా దగ్గర రూపాయలు లేవు. మరి అల్లుడు తమ్ముడు నలుగురు తాగొచ్చి మా అబ్బాయిని చంపాలని చూశారు. మొన్న గొడవ అయింది, 3 రోజులు అవుతుంది. మమ్మల్ని కొట్టి కూడా వాళ్ళే ముందు పోయి స్టేషన్లో కేసు పెట్టారు, పట్టాపురం పోయారు. మేము తర్వాత వెళ్తే మమ్మల్ని అసలు రెస్పాన్స్ చేయలేదు. వాళ్ళని కూర్చోబెట్టారు మగవాళ్ళని, వాటికి మమ్మల్ని ఇంట్రెస్ట్ చేయలేదు, బయటనే ఉంచారు మమ్మల్ని. గొడవ వాళ్ళు ఎప్పుడో పాత ఖర్చులు పెట్టుకొని తాగొచ్చి గొడవ చేశారు మొన్న ఫంక్షన్లో. అది మేము కేసు పెడుతున్నాం, నల్లబాటు స్టేషన్లో కేసు పెట్టాము. మా అబ్బాయిని చంపాలని చూస్తున్నారు, మా జోలు రాకుండా చేసుకోవాలని చేస్తున్నా, కేసు పెడతారు. రేషన్ కార్డులోని సభ్యుల కేవైసీ నమోదులో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. 95% కేవైసీ పూర్తయినట్లు వెల్లడించారు. తెనాలిలో ఆదివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1,46,21,223 బియ్యం కార్డులు, 4,24,59,028 మంది సభ్యులు ఉన్నారు. ఈ నెల 8 నుండి గ్రామ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుల్లో మార్పులు, చేర్పులు, నూతన కార్డులకు దరఖాస్తుల స్వీకరణ వంటి 6 రకాల సేవలు అందించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 15 నుండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ఈ సేవలు పొందే సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ప్రజలు 9552300009 నెంబర్కు హలో అన్న సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. జూన్ నుండి రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులను అందించే ప్రక్రియ ప్రారంభిస్తాం. తొలిసారిగా ఒంటరి వారికి కూడా ఇవ్వనున్నాం. కళాకారులుగా పింఛన్లు అందుకుంటున్న వారికి, గిరిజన బృందాలకు ప్రత్యేకంగా అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు 35 కిలోల బియ్యం అందిస్తాం. లింగ మార్పిడి జరిగిన వారికి కూడా కార్డులు ఇస్తామని మంత్రి వివరించారు. 8వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన ఈ కొత్త సర్వీసెస్ ఏవైతే మొదలుపెట్టామో, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వెళ్ళి మీరు మీ రైస్ కార్డ్స్, పాత రేషన్ కార్డులని మార్చుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం. ఒక 6 అంశాలపైన మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనే విషయం మేము ప్రస్తావించినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు మాకు వచ్చిన లెక్కల మేరకు 72,519 మంది ఈ రోజు వరకు ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారు. అందులో ఎక్కువ కొత్త కుటుంబ సభ్యుల్ని చేర్చడం అంటే మెంబర్ ఎడిషన్ అంటాం. అది సుమారు 51,770 మంది ఇప్పటివరకు వచ్చారు. కొత్త రైస్ కార్డుల గురించి కోరుకుంది 10,747. అయితే ఇచ్చిన మాట మేరకు 15వ తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్ ఏదైతే అంటామో ఆ స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా 9552300009 అనే నంబర్కి పౌరులు ఎవరైనా సరే మీరు హలో అని ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్లో ఈ 6 ప్రధానమైన సర్వీసెస్ అంటే కొత్తగా మీరు సభ్యుల్ని చేర్చుకోవడానికి ఒక అవకాశం, ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
అదేవిధంగా కార్డు నుంచి తొలగించుకోవడానికి స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటాం, అది కూడా అవకాశం కల్పించాం. 4వది మరణాల విషయంలో డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని కూడా పేరుని తొలగించే విధంగా ఒక అవకాశం కల్పించాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.